అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఇది నా లేఖన భాగంలోనికి మనం వెళ్దాం. గడిచిన కాలమంతా దేవుడు తన రెక్కల కింద మనల్ని భద్రపరిచి నడిపించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. దేవుని వాక్యము మనము నేర్చుకొని మార్చుకోవడానికి, మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవుని యొక్క వాక్యమైనటువంటి దేవుడు, ఆ వాక్యములో ఆయనను మనం వెతుక్కోవాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. లూకా సువార్త 24వ అధ్యాయము 25 నుంచి 27 వరకు మనం చదివితే, ఎమ్మాయి మార్గంలో యేసు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన ఎమ్మాయి మార్గంలో వెళ్తున్న మనుషులకు కనబడి వారితో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఈ మాటలు చెప్తా ఉంటున్నాడు. 24వ అధ్యాయము 25వ వచనం నుండి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఎమాయి మార్గంలో ఇద్దరు మనుషులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు యేసు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచి సమాధిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కనబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ మనుషులతో పాటు ఈయన కూడా ఒక ప్రయాణికుడిలాగా ప్రయాణం చేస్తూ వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్తున్నాడు, ఆయనకి ఇలా జరిగింది, యెరూషలేములో ఆయనను చంపేశారు అని చెప్పి వీళ్ళు 3 రోజుల క్రితం జరిగిన సంగతిని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ యేసు ప్రభువారు అప్పటికే తిరిగి లేచి ఆయన కూడా వారితో పాటు నడుస్తున్నాడట. అలా నడుస్తున్న సందర్భంలో మాటల్లో మాట కలిపి ఈ మాటలు చెప్తా ఉంటున్నాడు. ప్రవక్తలు కానీ, మోషే కానీ, కీర్తనల గ్రంథంలో కానీ చెప్పబడిన మాటలలో యేసు ప్రభువారిని గురించి వ్రాయబడి ఉన్నది. అంటే ధర్మశాస్త్రంలో 5 పుస్తకాల్లో, తర్వాత ప్రవక్తల గ్రంథాల్లో, ఆ తర్వాత పద్య గ్రంథాల్లో, ఆ కీర్తనల గ్రంథాల్లో రాయబడిన విషయాలను జ్ఞాపకం చేస్తూ వారికి చెప్పినట్లుగా మనం చూస్తాం. శిష్యులు 3.5 సంవత్సరాలు ఆయన శిష్యత్వము కింద ఉన్న తర్వాత వారికి చెప్తున్న విషయాలను గురించి మనం చూస్తాం. కాబట్టి దేవుని వాక్యం అంటే ఏదో ఆజ్ఞలు, కట్టడలు, రూల్స్ అని మాత్రమే కాదు. అది తల్లిదండ్రులు పిల్లలకు ఇస్తున్నటువంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ లాంటిది. ఓ తల్లి ఒక బిడ్డకు ఎలా అయితే ఏది మంచో ఏది చెడో ఎట్లా చెబుతాదో, ఓ తండ్రి తన కుమారునికి ఎట్లా ఏది మంచో ఏది చెడో ఎలా చెబుతాడో, అలాగన చెప్పబడుతున్నటువంటి మాటలే ఈ దేవుని వాక్యము, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు అన్నమాట. కాబట్టి పేరెంటింగ్ లా అంటారు దీన్ని. అంటే తల్లిదండ్రుల యొక్క చట్టము అన్నమాట. ఓ తల్లి, ఓ తండ్రి తన పిల్లలకు ఉపదేశించే ఉపదేశం అన్నమాట. ఇశ్రాయేలు ప్రజలను తన పిల్లలుగా ఆయన భావించి వారిని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని వచ్చి అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళి ప్రేమ చేత వారికి ఉపదేశం చేసినాడన్నమాట దేవుడు. ఆ ఉపదేశం చేసిన మాటలనే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆ మాటల్లో క్రీస్తును గూర్చినటువంటి మాటలు ఉన్నాయి. ఆ మాటల్లో పునరుత్థానుడైన యేసును గూర్చిన మాటలు ఉన్నాయి. ఆయన ఎలా వస్తాడు, ఎలా చనిపోతాడు, ఎలా తిరిగి లేస్తాడో ఆ ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాలలో, కీర్తనలలో ఈ మాటలు వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని వాక్యము దగ్గరికి మనం వచ్చినప్పుడు అందులో జీవం ఉంది, అందులో క్రీస్తును గురించి మనము వెతకాలి. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు 119వ కీర్తన 8వ వచనంలో ఆయన అంటాడు, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా మనోనేత్రములను తెరువుము అంటాడు. అంటే దేవుని వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలి. ఏం చూస్తే నీకు ఆశ్చర్యం కలుగుతుంది? ఆ ధర్మశాస్త్రంలో, ఆ లేఖనాలలో, దేవుని వాక్యములో క్రీస్తును గురించిన మాటలు మనం చూస్తే మనకు ఆశ్చర్యము కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ సమయంలో మరి యోసేపు యొక్క స్టోరీని మనం గమనిస్తే, యోసేపుని ఎవరు అమ్మివేశారు, యోసేపు ఎలా ఉన్నాడు, యోసేపు ఎక్కడి నుంచి ఎక్కడికి తన యొక్క ప్రయాణం చేశాడో మనం ఈ దినము, ఈ సమయంలో ఆ మాటల్ని మనం గమనిస్తాం. యోసేపుని ఎవరు అమ్మివేశారు? అన్నలు అమ్మివేశారా? లేకపోతే రూబేన్ అమ్మివేశాడా? యూదా అమ్మివేశాడా? లేదా సహోదరులు అందరూ కలిసి అమ్మివేశారా? ఆయన అమ్మివేయబడడానికి కారణాలు ఏంటి అని మనం చూస్తే, ఈ అన్నలు ఎవరు కూడా అతన్ని అమ్మివేయలేదు. అతన్ని తీసుకెళ్ళి గుంటలో పడేశారు, గోతిలో పడేశారు. అయితే ఆ మార్గంలో వస్తున్నటువంటి ఇస్మాయేలీలు చూసి అతన్ని బయటకు తీసి వ్యాపారం నిమిత్తం వెళ్తున్నటువంటి మిద్యానీయులకు యోసేపుని అమ్మివేసినట్లుగా లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాయి. కాబట్టి అమ్మింది ఎవరు అంటే మిద్యానీయులు అమ్మివేశారనమాట. అయితే ఇలా అమ్మబడడానికి, గోతిలో వేయబడడానికి కారణం ఏంటి అంటే మనం చదువుదాం. 37వ అధ్యాయము ఆది కాండము 2వ వచనము. 37వ అధ్యాయం ఆదికాండం 1-2 వచనాలు చదివితే
యోసేపు అమ్మబడడానికి, హింసింపబడడానికి, యోసేపు గోతిలో వేయడానికి కారణం ఏంటో మనకు అక్కడ కనబడుతూ ఉంది. 37వ అధ్యాయం 1-2 వచనాలు. యాకోబు తన తండ్రి ప్రదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 18 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యుద్ధను, జిల్పా కుమారుల యుద్ధను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు, యోసేపు తన యొక్క అన్నల సహోదరుల యొక్క చెడుతనమును గూర్చిన సమాచారము తండ్రి యొద్దకు మోసుకెళ్తూ ఉండేవాడు. కాబట్టి అలా మోసుకెళ్లడం వల్ల జరిగింది ఏంటి అంటే, తన యొక్క అన్నలు అతని మీద పగ పెంచుకున్నారు, కోపం పెంచుకున్నారు. లాస్ట్కి అతన్ని చంపేయాలని ఒక నిర్ణయానికి వచ్చినారనమాట. సో కాబట్టి యోసేపు గుంతులో పడేయడానికి కారణం ఎవరు అంటే అన్నలు కాదు, అతని యొక్క చాడీలు చెప్పే ఆ అన్నల యొక్క చెడుతనాన్ని తండ్రి దగ్గరికి మోసుకొని వెళ్ళి ఆ మనస్తత్వమే దానికి కారణమై ఉన్నట్లుగా మనకు లేఖనాలలో కనబడుతూ ఉంటుంది. కాబట్టి క్రీస్తును గూర్చినటువంటి మాటలు దేవుని వాక్యంలో మనకు కనబడతాయి. యేసయ్యను గూర్చిన గుర్తులు, యేసయ్యను గూర్చినటువంటి సూచనలు లేఖనాలలో మనకు కనబడుతూ ఉంటాయి. ఎలాగంటే అబ్రహాము సంతానముగా ఆయన కనబడుతూ ఉన్నాడు, యాకోబు యొక్క నక్షత్రములాగా ఆయన కనబడుతూ ఉన్నాడు, యోసేపు యొక్క రూపము కలిగిన వాడుగా ఆయన కనబడుతూ ఉంటున్నాడు. తర్వాత స్త్రీ సంతానముగా ఆయన లేఖనాలలో మనకు కనబడుతున్నాడు. ఇంకా కొన్ని లేఖనాలను మనం గమనిస్తే ఆయన యెషయి మొద్దు నుంచి వచ్చిన చిగురు అనేటువంటి మాట మనం చూస్తాం. ఆయన మనకు కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు ఈ భూమి మీద. వాక్యమే దేవుడై ఉండే, దేవుడై ఉన్నటువంటి ఆ వాక్యము శరీరము ధరించి శరీరధారి అయి ఆయన ఈ భూమి మీదకి కృపాసత్య సంపూర్ణుడుగా దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యోసేపు యొక్క స్టోరీని మనం గమనిస్తే యోసేపుకి యేసు ప్రభువారికి దాదాపు 60 రకాల పోలికలు, ఏమంటారు, ఇద్దరికి సమానమైన పోలికలు కనబడతా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు జీవితంలో జరిగినట్లుగానే యేసు ప్రభువారి జీవితంలో జరిగింది. యోసేపు ఎట్లా ఐగుప్తుకు కొనిపోబడినాడో యేసు ప్రభువారు కూడా ఐగుప్తుకు బాల్య దశలో ఫరో చంపుతాడు అన్నప్పుడు అతన్ని మరి ఐగుప్తుకు తీసుకొని తన తల్లిదండ్రులు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. తర్వాత యోసేపు 30 సంవత్సరాల వయసులో ఫరో ఎదుట నిలబడ్డట్లుగా యేసు ప్రభువారు కూడా 30 సంవత్సరాల వయసులో ఆయన యోహాను చేత బాప్తిసం పొంది తన పరిచర్యను ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. యోసేపు ఎట్లా అయితే అప్పుడున్నటువంటి లోకానికి ఆహారమును సిద్ధపరిచినాడో ఆ రీతిగా యేసు ప్రభువారు కూడా మరి తానే ఆహారమై ఉన్నాడు. జీవాహారమును నేనే, తండ్రి నుంచి పంపించిన ఆహారము నేనే, నన్ను తినివాడు జీవిస్తాడు అని చెప్పి యేసు ప్రభువారు తెలియజేస్తాడు. కాబట్టి యేసయ్యకు మరి యోసేపుకి చాలా పోలికలు దగ్గరగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. యోసేపు యొక్క స్టోరీని మనం గమనిస్తే కళతో ప్రారంభమవుతుంది, కళతో ఎండ్ అవుతుంది. కళ నుంచి కళ వరకు ఈ పోర్షన్ మనకు కనబడుతూ ఉంది. అంటే తన కుటుంబంలో ఉన్నప్పుడు తనకు కళలు పడితే తండ్రికి చెప్తా ఉండేవాడు. తర్వాత ఆయన చివరిగా ఫరో ఎదుట నిలబడ్డప్పుడు ఫరో యొక్క కళల భావము కూడా ఆయన తెలియపరుస్తాడు. సో కళలు అనేవి ఆయన లైఫ్లో చాలా భవిష్యత్తును ముందుగానే ఆయన చూస్తున్నట్లుగా మనము గమనిస్తాము. హల్లెలూయా. అయితే ఒక అపవిత్రమైన ఫ్యామిలీ, ఒక అస్తవ్యస్తంగా ఉన్నటువంటి యాకోబు యొక్క కుటుంబము ఆ తర్వాత తన్ను తాను మార్చుకొని మరి ఒక తగ్గింపు కలిగినటువంటి కుటుంబముగా తనను తాను సబ్మిట్ చేసుకున్న కుటుంబంలాగా మారిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. 38వ అధ్యాయం 18వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ మరి యోసేపు యొక్క కథలో ఒక స్టోరీ ఎప్పుడు కనబడుతూ ఉంటుంది. ఒకటి వస్త్రము, ఒకటి గొర్రెపిల్ల. వస్త్రము, గొర్రెపిల్ల. తండ్రి అతనికి వస్త్రములు ఇచ్చాడు. ఓ మంచి వస్త్రము. తండ్రి యాకోబు యోసేపును ప్రేమించాడు. ఆ యోసేపు కొరకు ఒక ఏమంటారు మంచి వస్త్రాన్ని కుట్టించినాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అదే విషయాన్ని అంటే మరి యూదా జీవితంలో కూడా యాకోబు జీవితంలో ఎట్లా అయితే దాని తండ్రిని మోసం చేసి అన్న యొక్క వస్త్రం వేసుకొని నన్ను గుర్తుపట్టు అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి గుర్తుపట్టలేకపోయాడు, ఇస్సాకు మందదృష్టి కలిగినటువంటి వాడు కాబట్టి. అదే విషయం అలా తన లైఫ్లో మరలా రిపీట్ అవుతూ తన పిల్లలు యోసేపును గుంటలో పడేసి అతని వస్త్రం తెచ్చి తండ్రికి చూపించి దానికి రక్తం పూసి నీ కుమారుని ఏదో జంతువు తినేసింది అని చెప్పి ఈ వస్త్రం నీ కుమారుందే, నా గుర్తుపట్టు అని చెప్పి తన పిల్లలే తన దగ్గరికి వచ్చి చూపించినారు. అంటే యాకోబు ఆశీర్వాదం పొందేటప్పుడు తన తండ్రిని దగ్గరికి వెళ్ళి నేనే ఏశావును అని చెప్పి తనను తాను కనపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. నన్ను గుర్తుపట్టు అనే మాట అక్కడ కనబడుతుంది. గుర్తుపట్టు అనే మాటకి హకెర్నా అనేటువంటి హీబ్రూ పదాన్ని మనం చూస్తాం. ఇదే విషయము యూదా దగ్గర చూస్తాం. ఇదే విషయము
యోసేపు దగ్గర కూడా చూస్తాము ఈ మాటలు. హల్లెలూయా. 38వ అధ్యాయం 18వ వచనంలో తామారు యూదా దగ్గరికి పంపించిన వస్తువులను మనం గమనిస్తాం. అక్కడ ఆమెను బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఆమెను బయటికి తీసుకొని వచ్చి ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి ముద్ర, దాని దారము, చేతికర్ర, ఈ మూడింటిని పంపించి అడిగిందంట, ఇవి ఎవరివో గుర్తుపట్టు అని. ఇదే యూదా యోసేపు యొక్క వస్త్రమును తీసుకెళ్ళి తండ్రికి చూపించాడంట, ఇవి ఎవరివో గుర్తుపట్టు అని. యాకోబు చేసిందే యాకోబు జీవితంలో మళ్ళీ జరుగుతూ ఉంది. యూదా చేసిందే యూదా జీవితంలో మళ్ళీ జరుగుతూ ఉంది. ఇవి ఎవరివో గుర్తుపట్టు. మనము చేసిందే మన లైఫ్లో మరలా జరుగుతూ ఉంటుంది. నువ్వేం విత్తుతావో అదే పంటకు వస్తావు అంటాడు. మంచి విత్తితే మంచిదికి వస్తావు, చెడు విత్తితే చెడుదికి వస్తావు. కాబట్టి మంచిది మన లైఫ్లో మనము విత్తాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా యోసేపు యొక్క లైఫ్లో అతన్ని అమ్మివేశారు. ఎవరు అమ్మివేశారు అంటే మిద్యానీయులు అతనిని ఏం చేశారంట, అమ్మివేశారు. అయితే అమ్మివేయాలనే ఆలోచన ఎవరిది? అతన్ని కొట్టి చంపాలనేటువంటి ఆలోచన ఎవరిది అంటే యూదాది ఆ ఆలోచన. చదవమాట 37వ అధ్యాయం 18వ వచనం, 37, 18. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చున్నాడు, వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దృష్ట మృగము వీని తినివేసినని చెప్పుదాము. సో కాబట్టి గుంటలో పడేయాలి, చంపేయాలి, ఇతన్ని అమ్మేయాలి అనేటువంటి ఆలోచన యూదా చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సేమ్ అలాగే యోసేపు జీవితంలో జరిగిందే యేసయ్య జీవితంలో కూడా జరుగుతూ ఉంది. యేసయ్యను కూడా యూదా ఏం చేశాడంట, ముద్దు పెట్టి 30 వెండి నాణాలకి యేసు ప్రభువారిని ఏం చేశాడు, అమ్మేశాడు. తన శిష్యుడే ఆయనను అమ్మేశాడు. యోసేపు అమ్మబడ్డాడు. అదే రీతిగా యేసు ప్రభువారు కూడా అమ్మబడినాడు. సేమ్ ఆయన లైఫ్లో ఏదైతే జరుగుతూ ఉందో అదే యేసు ప్రభువారి లైఫ్లో కూడా జరుగుతుంది అనే విషయం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఏదైతే కుదవబెట్టబడిందో దానిని మరలా తీసుకొని వచ్చి యూదాకు చూపిస్తున్నట్లుగా మనకు అక్కడ అర్థమవుతూ ఉంటుంది. మన లైఫ్లో కూడా ఇప్పుడు యోసేపు లైఫ్లో మరొక విషయం జరుగుతుంది, వస్త్రము లాగివేయుట. తండ్రి ఒక కొత్త వస్త్రం కుట్టించాడు, అన్నలు వచ్చి దానిని లాగివేశారు. ఫొతీఫర్ ఇంటికి వెళ్ళిన తర్వాత, బానిసగా అమ్మబడిన తర్వాత ఫొతీఫర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫొతీఫర్ ఒక మంచి వస్త్రం కుట్టించాడు. ఫొతీఫర్ యొక్క భార్య ఆ వస్త్రమును లాగివేసింది. యోసేపు యవనస్తుడు, మంచి ఏజ్లో ఉన్నాడు. ఆయన మీద ఆమె కన్నేసింది, శోధించింది. యోసేపు యొక్క వస్త్రం బట్టి ఏం చేసిందంట, లాగిందంట. యోసేపు ఆ వస్త్రం వదిలేసి పారిపోయినాడు. అతని మీద నింద వేయబడ్డది. ఫొతీఫర్ భార్యను వీడేమో అన్నాడట అని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడేశారట, చెరసాలలో వేశారు. ఆ చెరసాలలో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఫరో బయటికి పిలుచుకొచ్చినప్పుడు ఆ చెరసాలలో వేయబడిన వస్త్రము లాగివేయబడింది. ఫరో ఒక మంచి రాజవస్త్రాన్ని యోసేపుకి వేసినాడు. హల్లెలూయా. సో ఆ వస్త్రం ఎప్పుడు లాగివేయబడిందంటే తన అన్నల ఎదుటికి వచ్చి తనను తాను బయలుపరుచుకున్నప్పుడు తన వస్త్రాన్ని తాను లాగివేసినాడు. సో వస్త్రము అనేది ఇది యేసు ప్రభువారు శిలువ దాకా ఈ వస్త్రము కూర్చున్న ఆ సంభాషణ జరుగుతూ ఉంటుంది. వస్త్రము దేన్ని చూపిస్తుంది అంటే పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. యేసు ప్రభువారి వస్త్రాన్ని కూడా శిలువ దగ్గర ఏం చేశారు, ఆయన శిలువ వేసే ముందు ఏం చేశారు, ఏం చేశారు, ఆయన అంగీ చీట్లు వేసి పంచుకున్నారట, ఆయన వస్త్రం తీసేసి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన యొక్క మలిన వస్త్రాలను తొలగించి రక్షణ వస్త్రాలు దేవుడు మనకి ఇవ్వడానికి, జయించిన వారు తెల్లని వస్త్రములు ధరించి పరలోకంలో ఉంటారు అని చెప్పబడిన మాట ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నట్లుగా గొర్రెపిల్ల వివాహోత్సవం సమయం వచ్చి ఉంది. గొర్రెపిల్ల కొరకి పెళ్లి కుమారుడు ఒక మహిమ వస్త్రమును తీసుకొని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనము మలినమైనటువంటి ఆ మురికి గుడ్డలను విడిచి ఏం చేయాలంట, మహిమ వస్త్రాలు, తెల్లని వస్త్రములు ధరించిన వారమై ఉండాలి. తెల్లని వస్త్రం అంటే పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల నీతి క్రియలను మనం అనుసరిస్తే మనము వస్త్రము కలిగిన వారమై ఉంటాము. పరిశుద్ధుల నీతి క్రియలు మన జీవితాల్లో కలిగి ఉంటే మనము వస్త్రము మన జీవితాలలో కలిగి ఉంటామనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి కళల నుండి కళల వరకు, కళ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా,
యోసేపు జీవితంలో కళలకు చాలా ప్రాముఖ్యత ఉంది, ప్రాధాన్యత ఉంది. ఆ కళలోనే ఆయన భవిష్యత్తును చూశాడు. అన్నలందరూ నాకు దాసులు అవ్వబోతున్నారు అని ఆ కళలోనే చూశాడు. చెరసాలలో ఉన్నప్పుడు కళలు పడ్డవారు ఇద్దరు వచ్చి అడిగారంట. ఇద్దరికి 2 కళలు పడ్డాయి. ఇద్దరు కళలు సేమ్. ఒకని తల తీయబడుతుంది, ఒకని తల హెచ్చింపబడుతుంది. అంటే ఒకడు చంపబడతాడు, ఒకడేమో రాజుకు గిన్నె అందించే స్థాయిలో ఉంటాడని ఆ కళ భావం యోసేపు చెప్పాడు. అదే యోసేపు అదే కళల ద్వారా ఫరో రాజుకు పడ్డటువంటి కళలో 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, 7 సంవత్సరాలు సమృద్ధి రాబోతుంది అని ఫరోకి ఆ కళల భావము వివరించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి సహోదరులు గోతిలో వేస్తే ఆయన నిందించలేదు. పొతీఫర్ ఇంట్లో బానిసగా ఉన్నప్పుడు ఎవరిని నిందించలేదు. చెరసాలలో ఉన్నప్పుడు ఎవరిని నిందించలేదు. పరిస్థితులు కొంచెం తారుమారైతే మనం ఏం చేస్తాం? దీనికి కారణం వాడు, దీనికి కారణం ఆమె, దీనికి కారణం ఈమె అని అంటాం. కానీ యోసేపు అలా అనలేదు. యోసేపు ఏమన్నాడు? 50 అధ్యాయం చూడండి, ఆదికాండం 50 అధ్యాయం 18వ వచనం. అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించుతురు గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మేలుకే దేవుడు ఉద్దేశించెను. మీరు కాదు నన్ను గుంటలో వేసింది, మీరు కాదు నన్ను అమ్మేసింది. దేవుడే అనేక మంది ప్రజలను పోషించడానికి కరువు కాలంలో దేవుడు నన్ను ముందుగా పంపించాడు. మామూలుగా యోసేపు నింద వేయాలంటే ఎవరిని తిట్టాలి? అన్నల్ని తిట్టాలి, నన్ను గుంతలో వేసినందుకు. అమ్మి వేసినందుకు ఇస్మాయిలీలను తిట్టాలి. పొతీఫర్ ఇంట్లో బానిసగా ఉన్నప్పుడు నింద వేసినందుకు పొతీఫర్ భార్యను నిందించాలి. కానీ చెరసాలలో ఉన్నప్పుడు ఆ కలలు భావం అడిగిన వారు అతన్ని 2 సంవత్సరాల దాకా జ్ఞాపకం చేసుకున్నందుకు వారిని నిందించాలి. నువ్వు ఎవరినో నిందించడం కాదు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక నీ యందు ఏమై ఉన్నదో యోసేపులాగా మనం ఏం చేయాలంట? గుర్తించాలి. ఏది ప్రమాదవశాత్తు జరగదు, ఏది అదృష్టవశాత్తు జరగదు. ప్రతిదీ దేవుని యొక్క ప్లాన్ ప్రకారం, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. హల్లెలూయా. సో యోసేపు జీవితంలో ఒక ప్రణాళిక దేవునికి ఉంది, ఒక ప్లాన్ దేవునికి ఉంది. అదేదో అనుకోకుండా ఆయన ఏమంటారు సింహాసనం ఎక్కలేదు, అనుకోకుండా ఆయన ఫరో సింహాసనం మీద కూర్చోలేదు. దేవుని ప్లాన్ ప్రకారం నడిపించాడు. రాబోయే 20 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాలు కరువు రాబోతుంది అని దేవుడు ముందుగానే చూసి ఆ కరువు కాలంలో తన ప్రజలను పోషించడానికి, ఆ కరువు కాలంలో సర్వ ప్రపంచానికి ఆహారం పెట్టడానికి ఒకరిని తయారు చేస్తూ ఉన్నాడు. అతడే యోసేపు. హల్లెలూయా. గుంటలో ఉన్నాడు, భూమికి లోతులో ఉన్నాడు. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడంట? భూమికి పైన అతి పవర్ఫుల్ కంట్రీ ఐగుప్తు దేశపు అత్యున్నత సింహాసనం మీద దేవుడు కూర్చుండబెట్టాడు. ఎక్కడి నుంచి తీసి? గుంటలో నుంచి తీసి సింహాసనం మీద భూమికి పైన అతన్ని ఏం చేస్తున్నాడంట? కూర్చుండబెట్టినాడు. అందుకని దేవుడు తన వాక్కును పంపి వారు పడిన గుంటలో నుంచి ఆయన వారిని లేవనెత్తి బాగు చేసిన అనే మాట మనం కీర్తనలో చూస్తాం. దేవుడు నీ ఉన్న గుంటలో నుంచి తీయగలిగిన వాడు, నీవున్న శ్రమలో నుంచి తీయగలిగిన వాడు, నీవున్న రోగంలో నుంచి తీయగలిగిన వాడు. అయితే నీ జీవితంలో నీవు ఎలా ఉండాలి అంటే యోసేపులాగా నిజాయితీగా ఉండాలి, యోసేపులాగా విధేయత కలిగి ఉండాలి. యోసేపు ఎక్కడికి వెళ్ళినా 2వ స్థానంలో ఉన్నాడు. తండ్రి కుటుంబంలో 12 మందిలో తండ్రి బాగా ప్రేమించింది ఎవరిని అంటే యోసేపుని. కుటుంబంలో 2వ స్థానం. పొతీఫర్ ఇంటికి వెళ్తే పొతీఫరు తన భార్యను తప్ప మిగతా తనకున్న ఆస్తినంతా తనకు అప్పగించి, యజమాని మాత్రమే నేను, మిగతాదంతా నువ్వే అని చెప్పి పొతీఫర్ ఇంట్లో కూడా ఆయన ఎలా ఉన్నాడట? 2వ స్థానంలో ఉన్నాడు. చెరసాలలో పడితే చెరసాలకు వెళ్ళినప్పుడు ఖైదీలందరినీ ఈయన చేతికి అప్పగించారంట. అక్కడ కూడా ఈయన 2వ స్థానంలో ఉన్నాడు. ఫరో యొక్క రాజ్య సింహాసనం మీద కూర్చున్నప్పుడు సింహాసనం విషయంలో మాత్రమే నేను రాజుని, మిగతాదంతా నువ్వే. నీ 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 సెలవు లేకుండా ఒకడు కాలైనను చెయ్యైనను ఎత్తడు నా రాజ్యంలో అంటాడు. 2వ స్థానంలో ఉన్నాడు. కారణము అతడు విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు, నిజాయితీ పరుడుగా ఉన్నాడు. హల్లెలూయా. లోయాలిటీ అంటారు, నిజాయితీ. ఆ నిజాయితీ, ఆ విధేయత, ఆ పరిశుద్ధత పట్ల అతనికి ఉన్న అంకిత భావము, విశ్వాసము ఏం చేసిందంటే అతన్ని ఎక్కడ తీసుకెళ్ళింది? సింహాసనం దాకా తీసుకెళ్ళింది.
చిన్న చిన్న విషయాలకే ఆయన శోధనకి గురిగాలే. క్షయమైన వాటి మీద తన మనసు పెట్టలే, అక్షయమైన దేవుని మీద తన మనసు పెట్టాడు. క్షయమైన ఆశలకి కోరికలకి తాను లొంగిపోలేదు. 30 సంవత్సరాల యవన దశలో ఉన్న ఒక యవనస్తుడికి పొతిఫర్ భార్య వచ్చి అంగి పట్టుకొని లాగితే ఎంత శోధన అది. ఆ శోధనను జయించి దేవుని ఎదుట నేను ఈ పాపము చేయలేను అని చెప్పి ఏం చేసినాడంట, పారిపోయినాడంట. యవనస్తుడా, నీ యవనేచ్ఛల నుండి పారిపోము అని లేఖనం చెప్తా ఉంది. మన యవనేచ్ఛల నుంచి పారిపోవాలి అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యోసేపు పరిశుద్ధత విషయంలో, విధేయత విషయంలో, నిజాయితీ విషయంలో తాను నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అక్కడి నుంచి అతన్ని లేవనెత్తి సింహాసనం మీద కూర్చుండబెట్టి ప్రపంచానికి ఆహారం పెట్టేటట్లుగా అతనిని చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని దేవుని వాక్యంలో అంటది, యోసేపు అట తన అన్నల మీదనట తాను పగ తీర్చుకోలేదు. ఏం చేసినాడట? పగ తీర్చుకోవడానికి అవకాశం ఉంది. ఈయన పొజిషన్ చాలా హై. వాళ్ళందరూ వచ్చి సాగిలపడ్డారు. మీరు నన్ను గుంతలో వేశారు కదా, నన్ను కొట్టారు కదా, నన్ను హింసించారు కదా, నన్ను చంపేశారు కదా, నా ఐడెంటిటీని తుడిచివేశారు కదా అని చెప్పి ఆయన కోపం తీర్చుకోవచ్చు. కోపం తీర్చుకోవడం ఈజీనా? కోపాన్ని అణుచుకోవడం ఈజీనా? ఏది ఈజీ? కోపం తీర్చుకోవడం ఈజీ, అణుచుకోవడం చాలా కష్టం. బిరగబట్టాలంటే చాలా కష్టం. ఊకనే వచ్చేస్తుంది కోపం, ముఖం మీదనే ఉంటుంది మనకి. హల్లెలూయా. కానీ యోసేపట విల్లెక్కి పెట్టాడంట, వెనక గుంజాడు. గుంజి ఏం చేస్తాడట? వదలలేదంట. బాణం వదలడానికి బలం కావాలనా, గుంజి పట్టుకోవడానికి బలం కావాలనా అంట? గుంజి పట్టుకోవడానికి బలం కావాలి. హల్లెలూయా. అలాగే ఒక మనిషి తన కోపమును చూపించడానికి బలం అవసరం లేదు. కానీ అదే మనిషి తాను నిగ్రహంగా ఉండాలి, కోపపడకుండా ఉండాలి, సహనముతో ఉండాలి అంటే చాలా గుండె ధైర్యం కావాలి, బలం కావాలి. అందుకని దేవుడు అంటాడు, మీకు పిరికి ఆత్మనివ్వలేదు కానీ ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని ఆయన మనకు అనుగ్రహించను. నిగ్రహం కలిగిన ఆత్మను దేవుడు ఇచ్చాడు మనకి. నిగ్రహం కలిగి ఉండాలి. అందుకనే పోయిన వారం వాక్యంలో మనం చూసాము, లోకానికి ఏం తెలవాలంటే మనది అంటే నీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి అంట. నీ కోపం కాదు, నీ ఆవేశం కాదు, నీ దుడుకు మాటలు కాదు లోకానికి తెలవాల్సింది. ఏం తెలవాలంట? నీ ఓపిక తెలవాలి, నీ సహనము తెలవాలి. ఎవరికి? లోకానికి. హల్లెలూయా. సో కాబట్టి యోసేపు ఓపికతో ఉన్నాడు. దేవుడే మీకంటే ముందుగా నన్ను పంపించినాడు, పంపింది మీరు కాదు అని స్పష్టంగా అక్కడ యోసేపు మాట్లాడుతూ ఉన్నాడు. సో కాబట్టి మన లైఫ్లో జరిగే విషయాలకి మనము అత్త అయితే కోడలు నిందిస్తుంది, కోడలైతే అత్తని నిందిస్తుంది, మరి సహోదరుడు అయితే పాలోని నిందిస్తాడు, పాలోడు సహోదరుని నిందిస్తాడు. ఈడి వల్లనే అయింది, ఈడి వల్లనే అయింది, ఈమె వల్లనే అయింది, ఈమె వల్లనే అయింది అని. కానీ దీని వెనుక దేవుని హస్తం ఉంటుంది, దేవుని ప్రణాళిక ఉంటుంది. గుంటలో ఉన్నప్పుడు ఎవరిని నిందించలే, బానిసగా ఉన్నప్పుడు ఎవరిని నిందించలే. కానీ దేవుడు ఆ ఫరో సింహాసనం మీద కూర్చొని వెనకకు తిరిగి చూసుకున్నాడట 20 సంవత్సరాల ప్రయాణాన్ని. చూసుకుంటే, ఓ ఇందుకా నన్ను గుంతలో వేసింది, ఇందుకా నన్ను అమ్మేసింది, ఇందుకా నన్ను పొతిఫర్ ఇంట్లో బానిసగా ఉంచింది, ఇందుకా నన్ను చెరసాలలోనికి పారిపోయేటట్టు చేసింది, ఇందుకా చెరసాల నుంచి తీసి ఈ సింహాసనం ఎక్కించడానికా, ఈ సర్వలోకానికి రాబోతున్న ఆ కరువు సంవత్సరాల నుంచి తప్పించడానికా అని ఒక గొప్ప ఆశ్చర్యం అక్కడ మనకు కనబడుతుంది. మీ జీవితాన్ని కూడా మీరు వెనకకు తిరిగి చూసుకుంటే మీకు తెలుస్తుంది దేవుడు ఎలా 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 నడిపించినాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడి నుంచి ఎక్కడికి. దాని వెనుక నువ్వేదో అనుకుంటే ఈరోజు ఇక్కడ లేవు, ఏదో అనుకోకుండా ప్రమాదవశాత్తు అదృష్టవశాత్తు ఇక్కడ లేవు. దేవుని ప్రణాళిక ప్రకారం, దేవుని ప్లాన్ ప్రకారం నీవు ఇక్కడ ఉన్నావు.
నీ పొజిషన్లో ఉన్నావు. దేవుడి మాటలు మన వెనుకిడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా పరమ తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. విన్న మాటలను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మా పట్ల మీరు కలిగి ఉన్న మీ ప్రణాళిక చిత్తమును బట్టి వందనాలు. యోసేపు యొక్క జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో ప్రభా. ఇదిగో యోసేపుకి యేసు ప్రభువారికి ఆ పోలికలను మేము గమనిస్తున్నాం. మా నిజాయితీ విషయంలో, మా విధేయత విషయంలో, మా పరిశుద్ధత విషయంలో, మా భక్తి విషయంలో మేము జాగ్రత్త కలిగిన వారమై ఉండుటకు సహాయం చేయండి. తన పనిలో నిపుణత గలవాడు రాజుల ఎదుట నిలబడునని మీరు సెలవిచ్చినారు. మరి తన పనిలో నిజాయితీ కలిగిన వాడు రాజుల ఎదుట నిలబడతాడని, విధేయత కలిగిన వాడు రాజుల ఎదుట నిలబెడతాడని యోసేపు జీవితం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. పాపమునకు అవకాశం వచ్చినను అది ఒప్పక అక్కడి నుంచి పారిపోయిన యోసేపును చూస్తూ ఉన్నాం ప్రభా. మా యొక్క అనుదిన జీవితంలో మేము ఎదుర్కొంటున్న ప్రతి శోధన తప్పించబడి నీ సన్నిధిలో మేము నిలబడినట్లుగా కృప దయచేయండి. ఎవరిని మేము నిందించు వారముగా ఉండక దీని వెనుక మీ హస్తమును మేము గుర్తించి మేము మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయండి. కూడి వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రభువైన యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.